వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేము అక్క వాళ్ళ దగ్గర ఉన్నాం. మొన్న క్రిస్మస్కి అయితే వచ్చాం. సో ఈరోజు అయితే మా అక్క వాళ్ళ దగ్గర పూజ ఉందనమాట. ఇప్పుడైతే నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లు మొత్తం సరౌండింగ్స్ నేనైతే మీకు చూపించబోతున్నాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే అక్కడ వచ్చేసి అయితే ఎంట్రన్స్ తర్వాత ఇదైతే తులసి చెట్టు. ఇక్కడ ఫస్ట్ తులసి చెట్టు. కానీ నివి చూడండి గాయ్స్, ఎట్లా ఉడుకుతుందో నివి చూస్తుంది గాయస్. చూసేసి తులసి చెట్టు ఇక్కడ పూజ చేస్తాం. సో ఇక్కడ అయితే ఇంకొన్ని చెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ కరివేపాకు చెట్టు కొంచెం చిన్నది ఉంది. ఇదైతే ఒక పెద్ద చెట్టు గాయస్, అంత పెద్దగా ఉంది. ఈ చెట్టు పేరు కనుక మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి గాయస్. సో ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక కరివేపాకు చెట్టు. ఇప్పుడైతే ఇది మందార చెట్టు అనమాట. సో ఇప్పుడైతే మనము ఇటు సైడ్ ఇదైతే వేప చెట్టు గాయస్, మొత్తం ఎండిపోయింది. చూడండి ఎట్లా ఎండిపోయిందో. సార్ గాయస్, బిబు అయితే ఇక్కడ ఉన్నాడు. బిబు కూడా ఇంకా చేస్తుండేదో. ఇప్పుడైతే ఇది కూడా మందార చెట్లు అంట గాయస్. ఇది మేము ఏదో చెట్టు పెట్టాము. ఈ పాట్ అయితే మేమే రెడీ చేసాము అప్పుడు బిబు వాళ్ళ పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సో ఈ పాట్ అయితే మేము మొత్తం కలర్స్ వేసేసి డెకరేషన్స్ చేసేసి చేసాము. ఇప్పుడైతే అది వాటర్ పడడం వల్ల మొత్తం వెళ్ళిపోయింది. సో ఇది కూడా ఇవన్నీ మందార చెట్లు అంట కాదు, బిబు చెప్పాడు. ఒక చెట్టు ఉంది. ఇప్పుడైతే ఇది కూడా మందార చెట్టు అంట గాస్. ఇదైతే టమాటో చెట్టు గాస్. ఇక్కడ అయితే ఒక కొంచెం పెద్దది, రెండు చిన్నవి. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది గాస్. కచ్చగానే ఉన్నాయి, ఇంకా పండలేవు. ఇక్కడ అయితే మనకు అలోవెరా చెట్టు ఉంది. ఇదైతే చిన్న మామిడి చెట్టు గాయస్. అక్కడ సైడ్ చూసుకోవచ్చు, అటు సైడ్ మొత్తం ఇట్లా పిచ్చి చెట్లు అట్లా కొంచెం ఇట్లా దున్నేసినట్టు మట్టి ఉంటుంది. సో ఇదైతే ఒక చెట్టు. ఇదైతే ఇప్పుడు మామిడి చెట్టు కాదు. ఇది కూడా ఇక్కడ అయితే పిచ్చి చెట్టు ఉంది మొత్తం. బయట నుంచి అయితే మొత్తం పెద్దగా ఉంది గాయస్. బయట నుంచి పెద్ద కోసి ఇంకా పెద్ద కోసి లోపల వరకు వస్తున్నాయి గాయస్. ఇక్కడ ఒకసారి కూడా కరివేపాకు చెట్టు అయితే ఉంది. కరివేపాకు కదా. ఇక్కడైతే మళ్ళీ టమాటో చెట్టు ఉంది. టమాటో చిన్న టమాటోస్ని అదొక కాయ అయితే కొంచెం పండుతుంది. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదైతే రోజ్ ఫ్లవర్ చెట్టు, రోజ్ ఫ్లవర్ ప్లాంట్. సారీ, ఇదైతే క్యారెట్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు అయితే చూసుకున్నట్టు ఇప్పుడైతే నెక్స్ట్ ఇదైతే జాస్మిన్ ఫ్లవర్స్ ఉంటుంది. ఇది బంతిపూల చెట్టు. మొత్తం అయితే ఎండిపోయాయి చూడండి. ఇది ఏం చెట్టు మాకు కూడా తెలియదు, మీకు తెలిసినది కామెంట్ చేయండి గాయస్. ఇక్కడైతే మీరు చూసినట్టయితే ఇలా బతుకమ్మకు పెట్టే పూలు ఉన్నాయి చూసారా, వైట్ కలర్ ఫ్లవర్స్ అంటే ఇట్లా ఉంటాయి కదా స్ట్రైట్. ఇక్కడైతే మళ్ళీ రోజ్ ప్లాంట్ ఉంది ఫ్రెండ్స్. మనకి రోజ్ ప్లాంట్. ఇక్కడ బంతిపూల చెట్టు మొత్తం ఎండిపోయింది. ఇదైతే మనకి టమాటో చెట్టు, టమాటో ప్లాంట్. సో ఇక్కడైతే నిన్ననే మేము క్యారెట్స్ తీసాము. అదైతే ఇంకా పండలేదు, మాకైతే తెలియదు. మొత్తం ఇట్లా వచ్చేసినాయని మొత్తం పీకేశారు మా మామయ్య. ఇక్కడైతే జామ చెట్టు ప్లాంట్. ఇది ఇంకా చిన్నగానే ఉంది. ఇదైతే ఒక బెండకాయ చెట్టు, లేడీస్ ఫింగర్ది. ఓన్లీ ఒక్క బెండకాయ అయితే కాసింది ఫ్రెండ్స్. ఇక్కడైతే టమాటో చెట్లు ఉన్నాయి రెండు చూడండి. నెక్స్ట్ ఇక్కడ అయితే
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కట్టెలకైతే పొయ్యి ఉంటుంది మాకు. నిన్న మేము అప్పలు చేసాము, మొన్న చికెన్ చేసాము, అట్లా ఏమైనా ఉంటే పెద్దగా చేసుకుంటాము. సో ఇక్కడైతే చూడండి ఇది మొత్తం ఇట్లుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా కాలు తక్కుతున్నాను. సో ఇక్కడైతే ఇది చెట్టు, సొరకాయ చెట్టు, దోసకాయ చెట్టు, అదైతే 6 ఉల్లి పొరక ఇంకా రాడిష్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఉల్లి పొరక చెట్టు ఇంకా రాడిష్ చెట్టు. ఇక్కడైతే మళ్ళీ టమాటో చెట్టు, ఇవి అయితే పెద్ద పెద్దగా ఉంటాయి టమాటోస్. ఇదైతే మనకి పపాయ చెట్టు ఫ్రెండ్స్, పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు అయితే చూడండి, మీకు తెలుసు ఇవి పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ బంతిపూల చెట్టు, మళ్ళీ అటు సైడ్ టమాటో చెట్టు, అవన్నీ ఉంటాయి. బ్రింజాల్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, కాయలు కూడా కాసాయి. రెడీ. సో గైస్, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.